हैदराबाद डिजास्टर रिस्पांस एंड असासात तहफ़्फ़ुज़ एजेंसी हाइड्रा ने मिर्चल मलकाजगिरी ज़िले के मेड्डीपल्ली मंडल और बोडपल म्यूनसिपालिटी के चंगी चल्ला गाँव में अवामी इस्तेमाल के लिए मुख्तस तकरीबन 4400 मुरब्बा गज अराजी को मुबैना कब्ज़ों से महफूज कर लिया है। हुकाम के मुताबिक जय पर्दा कॉलोनी में मौजूद इस ज़मीन में मुख्तलिफ अवामी सहूलियात से और मुख्तस मकामात शामिल थे, जिनमें पार्क के लिए 1200 मुरब्बा गज, शॉपिंग कॉम्प्लेक्स के लिए 1200 मुरब्बा गज, मंदिर के लिए 400 मुरब्बा गज, स्कूल और लाइब्रेरी के लिए 800 मुरब्बा गज, जबकि वाटर टैंक के लिए 800 मुरब्बा गज ज़मीन शामिल है। मुकामी बाशिंदों ने शिकायत की थी कि शॉपिंग कॉम्प्लेक्स के लिए मुख्तस ज़मीन को रिहायशी प्लॉट्स में तब्दील करने की कोशिश की जा रही। उनके मुताबिक इस मुकाम पर पहले ही 2 मकानात की तामीर हो चुकी थी और मज़ीद तजावुज़ात का खदशा था। जयपर्दा कॉलोनी के रिहायशियों ने मामला हाइड्रा की अवामी शिकायत समात में पेश किया, जिसके बाद हुकाम ने मौके पर पहुंचकर सूरत हाल का जायज़ा लिया और मुबैना तजावुज़ात की तस्दीक की। कार्रवाई के दौरान हाइड्रा ने अवामी सहूलियात के लिए मुख्तस ज़मीन बशमुल पार्क की जगह को महफूज करते हुए वहाँ फेंसिंग लगाई और हिफाजती बोर्ड्स नस्ब किए। జయప్రద కాలనీలో ఇల్లు కొనుక్కున్నాను। నేను ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు మాకు సంబంధించిన బిల్డర్ ప్రతి ఒక్కరు ఏం చెప్పినారంటే ఇక్కడ 1200 గజాల షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, 800 గజాల వాటర్ ట్యాంక్ ఉంది, 400 గజాలు స్కూల్ ఉంది, 800 గజాలు స్కూల్ అండ్ లైబ్రరీ ఉంది, 1200 గజాలు పార్క్ ఉంది. ఇవన్నీ మీకు ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్కి ఉంటుందని చెప్పేసి అంటే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఉన్నాను. దాని తర్వాత ఏమైందంటే కొన్ని జాగాలు కబ్జా చేయడం జరిగింది. ఈ కబ్జాల విషయంలో ఎవరైతే ముందున్నారో ఎన్నుకున్నారో మాకు తెలియకుండా జరిగిపోయిందని చెప్పి మళ్ళీ వెళ్ళి ఒక కాలనీ వాళ్ళందరం ఎక్కడ మాట్లాడి చేసిన తర్వాత ఈ బోర్డులు అనేది హైదరాబాద్ పంపించినాక పెట్టిన బోర్డులను కోసి కూడా 1200 గజాల షాపింగ్ కాంప్లెక్స్ కబ్జా చేసేసినారు. కబ్జా అయిపోయి 3 ఇళ్ళు కట్టేసినారు దాంట్లో. మరి ఇది ఎందుకు అయింది, ఎట్లా అయిందని చెప్పేసి అని మళ్ళీ మేమే కాలనీవాసులు అందరం వెళ్ళి హైడ్రాకి వెళ్ళి సోమవారం నాడు ప్రజాభవన్కి వెళ్ళి రంగనాథ్ సార్తో మాట్లాడడం జరిగింది. రంగనాథ్ సార్ ఒకటే మాట ఇచ్చారు, ఈ స్థలాలన్నీ కాపాడే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ఇచ్చినట్టుగా 100 మందిని హైదరాబాద్ వాళ్ళకి పంపించి ప్రతి ఒక్కటి అన్నీ చేసి ప్రతి ఒక్కటి ముందుండి సిఐ సార్ రాజశేఖర్ సార్ గారు, మన ఎస్ఐ గారు సార్ గారు ప్రతి ఒక్కరు ముందుండి అన్ని స్థలాలను కాపాడినారు. ఈ మమ్మల్ని మా బాధ అర్థం చేసుకొని కష్టపడి ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొనుక్కున్నాక ఏ చిన్న కార్యం చేయాలన్నా కూడా వేలు పెట్టి ఒక ఫంక్షన్ పోలేం కదా, ఎక్కడ చేసుకుంటాం. ఇంటి దగ్గర ప్రతి ఒక్కటి ఉన్నది, ఫ్యూచర్ దేనికైనా డెవలప్ అవుతుందని చెప్పేసి అని నేను ఇక్కడ ఇల్లు కొన్నాను. నాలాగా 100 మంది కొన్నారు. ఈ 100 మందికి ఏమైపోయిందంటే ఇక్కడ ఉంది కదా అసోసియేషన్ కాపాడుతుంది కదా అనుకున్నాం, కానీ అసోసియేషన్ వెళ్ళి కబ్జా చేసిన అక్కడ అది అయిపోయింది. దాని పరంగా వెళ్ళి సార్ని కలిసినాము. సార్ మాకు మంచి న్యాయం చేసిండు. ఇక్కడ నా ఒక్కరి కాదు 100 కుటుంబాలకు న్యాయం చేసినాడు ఆయన సార్. చాలా థ్యాంక్స్ రంగనాథ్ సార్.